ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో, మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. రోమాపత్రిక 1వ అధ్యాయము మొదటి వచనాలలో, అంటే 1 నుంచి 7 వచనాలు కలిపి ఉన్నటువంటి ఈ యొక్క భాగంలో నేను 2వ వచనం నుండి చదివి ఒక విషయాన్ని మనము ధ్యానించడానికి ప్రారంభిద్దామండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసు క్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానమును గాను, మృతులలో నుండి పునరుద్ధరణ అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఈరోజు మనము వరుసగా రోమపత్రిక 1వ అధ్యాయంలో ప్రతి మాటను ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈరోజు మనము ఇప్పటి వరకు దేవుని యొక్క ప్రేమ, దేవుని ద్వారా దేవుని ప్రియులందరికీ అన్నది మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. దాని తర్వాత దేవుని కృపను, సమాధానమును మనం ధ్యానం చేస్తున్నాము. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగున్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఇదంతా అపోస్తలునటువంటి పౌలు గారు ఈ మాటలు రాయుటకు గల కారణం ఏంటంటే, దీంట్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు 2 గుంపుల వారు కనబడుతున్నారు పౌలు గారికి. ఒక గుంపు ఇశ్రాయేలీలు, ఇంకొక గుంపు అన్యజనులు. ఈ 2 గుంపులు ఆయనకు కనబడుతున్నారు అనే దానికి మనకు రుజువు ఏంటంటే, ఆ మాటలలో పరిశుద్ధ లేఖనములు, ప్రవక్తలు, దావీదు, ఈ మాటలన్నీ ఆ ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి మాటలు. మరి అన్యజనులకు సంబంధించినటువంటి మాట సమస్త జనులు. కనుక పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? అయితే మన యొక్క ధ్యానాంశము పరిశుద్ధ లేఖనములు. దాని గురించి పరిశుద్ధ లేఖనములు అన్నటువంటి మాట, అది చాలా లోతైనటువంటి, గంభీరమైనటువంటి, విస్తారమైనటువంటి అంశం. అయితే మనము చాలా క్లుప్తంగా ఇక్కడ దీనికే పరిమితమై ఈ పరిశుద్ధ లేఖనములు యొక్క పాత్ర, పరిశుద్ధ లేఖనముల యొక్క పాత్ర, అది కూడా మరలా పరిశుద్ధ లేఖనముల పాత్ర, యేసుక్రీస్తు విషయంలో పరిశుద్ధ లేఖనముల పాత్ర, యేసుక్రీస్తు విషయంలో పరిశుద్ధ లేఖనముల యొక్క పాత్ర. ప్రారంభంలోనే ఈ విధంగా, అంటే దేవుణ్ణి ఎరిగి దేవుని ప్రణాళికలను సంపూర్ణముగా ఎరగనటువంటి వారికి చెప్పే పద్ధతిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వారికి సువార్త ప్రకటించుటకు వారి విషయాలలో నుండియే
వారికి సంపూర్ణంగా అర్థము చేపించుట. అది మంచి పద్ధతి. తెలి తెలిసినటువంటి వాటి నుండియే దానిలో ఉన్నటువంటి సారమును వారికి గుర్తు చేయుట. ఒక్కొక్కసారి చాలామంది మాకంతా తెలుసు. నిజంగానే వాళ్ళకి తెలుసు. ఇశ్రాయేలుకు నిజంగానే తెలుసు. ఇశ్రాయేలు పెద్దలకు, ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు ఉన్నంత జ్ఞానం అయితే పౌలుకైతే లేదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఏదైతే మాకు తెలుసు అని అనుకుంటున్నారో వారికి మీకు తెలుసు గాని మీకు పైపైన తెలుసు. దాంట్లో ఉన్నటువంటి సారమును అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి పదాన్ని లేఖనములకు జోడించాడు. అదేంటంటే పరిశుద్ధమైన లేఖనములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ పరిశుద్ధమైన లేఖనం అంటేనే మనకు వాక్యం మనకు గుర్తొస్తుంది. పరిశుద్ధమైనటువంటి లేఖనములు. అందుకని పరిశుద్ధ గ్రంథము. యాక్చువల్‌గా ఈ పరిశుద్ధత అని తీసేస్తే గ్రంథము అన్నటువంటి మాట ఉంది చూడండి. ఇది సాధారణంగా వాడేటటువంటి మాట. ఒక పుస్తకము, ఒక పెద్ద పుస్తకము, లోతైన పుస్తకము. ఎక్కడ కూడా మనము ఈ గ్రంథాలకు పరిశుద్ధత ఉన్నట్టు కనపడదు మనకు. అంటే నేనేమంటున్నానంటే పుస్తకాలకు, వస్తువులకు మనము పరిశుద్ధత, అపరిశుద్ధత మనము ఆ పదాలను ఉపయోగించము. పరిశుద్ధ లేఖనములు అంటే ఇది ఒక వస్తువు కాదు, ఒక పేపర్ కాదు, ఒక అక్షరము కాదు. పరిశుద్ధ లేఖనములంటే పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మాటలు. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మాటలు. మాటలకు పరిశుద్ధత మనము ఆపాదించవచ్చు. పరిశుద్ధమైనటువంటి లేఖనములు. సరే, ఇప్పుడు ఇశ్రాయేలుకు పరిశుద్ధ లేఖనములు ఏంటియో తెలుసు. అయితే ఈ పరిశుద్ధ లేఖనములలో యేసుక్రీస్తు విషయమైన సువార్త ఉన్నది. అది మీరు గమనించండి. మీ లేఖనములలో, పరిశుద్ధమైనటువంటి లేఖనములలో ఏదైతే గౌరవంగా, ఏదైతే మీరు ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయిస్తారో, లేకపోతే ఆనందిస్తారో, గౌరవిస్తారో, దానిలో యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్త ఉన్నదండి. అంటే వాళ్ళంటారు, ఒక్క మాటను చూపేయండి యేసుక్రీస్తు అన్న మాట. ఒక్క మాటన చెప్పండి మాకు, యేసుక్రీస్తు అన్న మాట ఉందా పాత నిబంధనలో? లేదు. అంటే అక్షరార్థముగా వెలిచూపుకు, బాహ్యమైనటువంటి చూపుకు కనపడనటువంటిది యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పౌలు గారు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం అనుకుంటాను. 2వ కొరింథీ 3వ అధ్యాయము ఆయన 3వ అధ్యాయంలో లేతే 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 18వ వచనం. 4:18 క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. ఇది మంచి పెద్ద సూత్రము. ఎన్నటికీ భూమి మీద దేవుని ప్రజలు గ్రహించవలసినటువంటి విషయము. దృశ్యమైనటువంటివి అనిత్యములు, అదృశ్యమైనటువంటివి నిత్యములు. యేసుక్రీస్తు కనపడడం లేదే మా గ్రంథాలలో అని అంటారు వాళ్ళు. ఏం కనపడడం లేదంటే అక్షరం కనపడడం లేదు. యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తలు, అది కదా మనం ఇంతకుముందు రోమా పత్రికలో చదువుకున్నది. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు విషయమైన
యేసుక్రీస్తు పరిశుద్ధ విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము ఈ మాటలన్నీ చాలా లోతైనటువంటివి. పరిశుద్ధ లేఖనములు, ప్రవక్తలు, వాగ్దానము, ఇవన్నీ చాలా లోతైనటువంటి విషయాలు. ప్లస్ అవి ఉపమానముగా వాడబడినటువంటి మాటలు. మనం చాలా నిదానంగా ఉండాలి. మనకు సాధారణమైనటువంటి భాష తెలుసు మనకు. కానీ అదే మనసుతో, అదే జ్ఞానంతో మనం వాక్యం చదివితే మనకు సరిగ్గా అర్థము కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క మనోనేత్రాలను తెరిస్తే వాటి యొక్క లోతైనటువంటి అర్థాలు మనకు తెలుస్తాయి. సరే, యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్త పరిశుద్ధ లేఖనముల యందు ఉంది అని పౌలు గారు దేవునిని ఎరిగినటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక పాఠం ముందుగానే మనం నేర్చుకుందాము. అదేంటంటే, ఈవెన్ క్రొత్త నిబంధనలో కూడా మనకు చాలా విషయాలు కనపడవు. అక్షరాలు ఉండవు, అక్షరాలు కనపడవు. అక్షరాల వెనుక చాలా లోతైనటువంటి విషయాలు ఉంటాయండి. అక్షరాల వెనుక ఆత్మ భావము ఉంటుంది. ఆ పాఠం ఏంటంటే, ఒక్కొక్కసారి మనకు ఏదైనా ఒకటి మనకు ఆజ్ఞ ఇచ్చారనుకోండి, వెంటనే ఇదిగో ఇది వాక్యంలో లేదు అనేస్తారు. ఎక్కడుంది చెప్పండి? క్రొత్త నిబంధనలు ఎక్కడుంది చూపించండి. ఒక్క అక్షరం కూడా లేదు, ఒక్క పదం కూడా లేదు అంటుంటాం మనం ఒక్కొక్కసారి. అక్షరాలకు పరిమితమైనటువంటిది వాక్యము కానే కాదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటిది. దానికి అక్షరాలు సపోర్ట్ చేస్తాయి. ఆత్మ సంబంధమైనటువంటి మాట. యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్త పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేయబడెను. అంటే పౌలు గారు ఇప్పుడు ఆ లేఖనములలో ఉన్నటువంటి యేసుక్రీస్తును తీసుకుని వచ్చి ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ రెండవ పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు చరిత్రకు పరిమితము కాలేదు. ఇది రెండవ పాఠం. మొదటి పాఠం పరిశుద్ధ లేఖనంలో యందు యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు సువార్త విషయం ఉన్నది పరిశుద్ధ లేఖనములలో. వాళ్ళ ప్రశ్నలన్నిటికీ, వాళ్ళ యొక్క అనుమానాలన్నిటికీ జవాబులు రోమపత్రికలోను ఇతర పత్రికల్లోనూ లెక్కలేనన్ని జవాబులు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్లకు పౌలు ద్వారా ఇతర అపోస్తుల ద్వారా బోధిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆ కోణంలో మీరు వాక్యం చదివారనుకోండి, ఎన్ని రుజువులు ఉంటాయో. వాళ్ళకు కనపడడం లేదు. వాళ్ళకెందుకు కనపడడం లేదు? వాళ్ళకెందుకు కనపడడం లేదంటే 2 కొరింథీ 4:4 ఈ లోక దేవత వారు చూడకునున్నట్లు వినకునున్నట్లు వారి కనులకు గ్రుడ్డితనము కలుగ చేశాను. నంబర్ 1. రెండో కారణము 1 కొరింథీ 3వ అధ్యాయంలో వారికి ఎందుకు కనబడడం లేదు యేసుక్రీస్తు వాళ్ళ దాంట్లో అంటే, ధర్మశాస్త్రము అన్నటువంటి ముసుగు వేసుకున్నారంట. ధర్మశాస్త్రం అన్నటువంటిది ముసుగు వేయబడింది. ముసుగేస్తే మనకేం కనపడదు కదండి. ఎప్పుడైతే వారు ప్రభువును అంగీకరిస్తారో ఆ ముసుగు తీసివేయబడును. అప్పుడు యేసుక్రీస్తు కనబడతాడు. అని స్పష్టంగా రాయబడింది 1 కొరింథీ 3వ అధ్యాయంలో. ఇప్పుడు మొత్తానికి మనకు రెండో పాఠం ఏంటంటే, ఏదైనా మనకు ఒక విషయము మనం గ్రహించాలంటే మనోనేత్రములు వెలిగించబడాలి.
119, 18. ప్రభువా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్య కార్యమును చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఏంటి దావీదు గుడ్డివాడా? కాదు. మంచి కళ్ళు, మంచి చూపు ఉంది, చదువుతాడు. మళ్ళా కళ్ళు తెరవబడడం ఏంటి? కళ్ళు తెరవబడితే ఆశ్చర్య కార్యములు చూస్తాము, అద్భుత కార్యములను మనము గ్రహిస్తామండి. లేకపోతే అక్షరాలకే పరిమితం అవుతాం, అక్షరాలకే పరిమితం అవుతాం. యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్త పరిశుద్ధ లేఖనముల యందు ఎన్ని ప్రవచనాలు, ఎంతమంది ఆ వ్యక్తులలో టైప్ టైప్ టైప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. అంటే యేసుక్రీస్తును చూపించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? యేసుక్రీస్తుని గూర్చి ప్రవచించినటువంటి ప్రవక్తలు, ప్రవచనాలు ఎన్ని ఉన్నాయి? యేసుక్రీస్తును చూపించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, అద్భుతాలు ఎన్ని ఉన్నాయి? యేసుక్రీస్తును చూపించినటువంటి వస్తువులు ఎన్నున్నాయి? చిగురు అని, రాయి అని, ఏమంటారు, ఆ అరణ్యంలో వాళ్ళకి నీళ్ళిచ్చినటువంటి ఆ బండ అని కదండి, ఎన్నో. ఇంకా వాళ్ళకి అవి కనపడడం లేదు. కానీ క్రొత్త నిబంధనలో మనం ఎంత ధన్యులమంటే పరిశుద్ధాత్మ దేవుడు వీటినన్నిటిని మనకు ఉచితముగా బయలుపరిచాడు. హల్లెలూయా. లేకపోతే మనము కూడా అక్షరానికి పరిమితమైనటువంటి వారమే. అప్పుడు 2 కొరింథీ 3:6లో రాయబడినటువంటి మాట, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. 1 కొరింథీ 3:6. అక్షరం చంపును, ఆత్మ జీవింపచేయును. 2 కొరింథీ 3:6. ఆయనే మమ్మను క్రొత్త నిబంధన కనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరం చంపును గాని ఆత్మ జీవింపచేయును. 2 కొరింథీ 3:6. క్రొత్త నిబంధన అక్షరము కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. భౌతికము కాదు, సరే, అక్షరము మాత్రమే కాదు, భౌతికము మాత్రమే కాదు. క్రొత్త నిబంధన అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటిది. అందుకనే పౌలు గారు ఈ 6వ అధ్యాయంలో, 2 కొరింథీ 6వ అధ్యాయంలో ఎంత మంచి మాట మాట్లాడు చూడండి. 6వ వచనంలో, హ్మ్, 2 కొరింథీలకు రాసినటువంటి పత్రిక, మేము ఇప్పటి వరకు యేసుక్రీస్తుని శరీర రీతిగా ఎరిగి ఉన్నను, ఇక మీదట మేము ఆయనను అలాగు ఎరుగము. ఓకే, 5వ అధ్యాయంలో, 2 కొరింథీ 5వ అధ్యాయంలో, సరే, 2 కొరింథీ 6వ అధ్యాయంలో అనుకుంటాను, మేము వెలుచూపునకు విషయాలను మేము గ్రహించము, శరీర రీతిగా మేము ఎరిగి ఉన్నను, ప్రభువును మేము శరీర రీతిగా ఎరిగి ఉన్నను, ఇక మీదట మేము ఆయనను అలాగు ఎరుగము. అంటే ఇక్కడ శరీరమును బట్టి దావీదు సంతానముగాను, అది కదా మనకు రోమపత్రిక 1వ అధ్యాయంలో పరిశుద్ధ లేఖనముల యందు ఏం రాయబడింది? అనేక విషయాలు రాయబడ్డాయి. అనేక విషయాలలో మళ్ళా దావీదు వచ్చాడు. దావీదు వస్తాడు, అబ్రాహాం గారు వస్తారు, ఇంకా చాలా మంది వస్తారు. మొత్తానికి పౌలు గారు ఏమి చెప్పాలనుకున్నాడంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. అదే మన అంశం. ఈ అంశం ఈరోజు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే పుట్టి. ఏం పుట్టి?
దావీదు సంతానముగాను ఆయన జన్మించి క్రిస్మస్. ఉం? శరీరమును బట్టి దావీదు సంతానముగాను, శరీరమును బట్టి దావీదు సంతానముగాను. దావీదు సంతానం అంటే ఇంకా మనకు ఇంకా స్పష్టంగా మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడు, శరీరంను బట్టి దావీదు కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ శరీరమును బట్టి ఈ లోకంలో దావీదు కుమారుడుగా ఆయన జన్మించాడు. చూడండి, ఇక్కడనే మనకు అక్షరాలు ఎట్లా మారిపోతాయో. ఎవరికి పుట్టాడు యేసుక్రీస్తు అంటే వెంటనే మనము యోసేపు అని చెప్తాము, మరియా అని చెప్తాం. అది ప్రారంభం, అది అక్షరము. అక్షరం అండి, అది అక్షరం. నువ్వు అక్కడనే ఉన్నావనుకో, అక్కడనే ఉంటే చంపును, చంపేస్తుంది అది. అక్షరము మనకు వాక్యంలో క్రొత్త నిబంధనలు ఉంది కదండి. క్రొత్త నిబంధనలే కదా మరియకు యేసుక్రీస్తు జన్మించను. దాన్ని మనము ఎన్ని రకాలుగా, ఎన్ని రూపాలుగా ఆరాధన చేస్తాము, ప్రకటన చేస్తాము. కానీ అక్కడికే అయిపోయింది అనుకోండి, చంపేస్తుంది మనుషుల. అది అది మానవులం కాబట్టి మానవ సంబంధమైనటువంటి పరిచయాలు కావాలి. అందుకే నేను చాలాసార్లు ఈ సూత్రాన్ని చెప్తుంటా. ఏంటి? గాడ్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ థింగ్స్ టు ద పీపుల్ ఈజ్ ఫ్రమ్ ఫిజికల్ టు ద స్పిరిచువల్. ప్రజలకు దేవుడు ఏదైనా నేర్పించాలనుకుంటే ఫస్ట్ భౌతికమైనటువంటివి, ప్రజలు చూడగలిగినటువంటివి, ప్రజలు తాకగలిగినటువంటివి దేవుడు వారికి పరిచయం చేస్తాడు. తర్వాత వెంటనే మీరు అక్కడనే ఆగిపోకండి, దీనికి ఆత్మ సంబంధమైనటువంటిది ఒకటి ఉంది, అక్కడికి చేరుకోవడానికి ఇక్కడ మీరు ప్రారంభించాలి. ఇక్కడ ప్రారంభించాలి. ఉదాహరణకు చిన్నపిల్లలు ఫస్ట్ స్టార్టింగ్లోనే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు నర్సరీకి పంపిస్తారు. నర్సరీకి పంపిస్తే టీచర్ నేర్పిస్తుంది. ఏ పలక మీద ఏబిసి రాస్తారు. ఇంకంతేనా? ఏబిసి అంటే ఏబిసే ఫైనలా? స్టార్టింగ్లో ఏబిసి అని రాశారు. ఏబిసి తర్వాత ఇంకేం లేవు. నాకు వాళ్ళు ఏబిసి అని రాశారు, ఇదే ఫైనల్, ఆల్ఫాబెట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ 3 లెటర్స్ అని అనుకుంటామా? కాదు. ఆ వయస్సును బట్టి, ఆమె గ్రహింపగలిగినటువంటి దాన్ని బట్టి ఏబిసి. ఇంకా కొంతమందికి ABCDEFGH అంతవరకు రాస్తారు. లేకపోతే 1 2 3 4 చిన్నపిల్లలకు. కానీ టీచర్కి తెలుసు దీని అంతమేందో టీచర్కి తెలుసు. ఈ అబ్బాయి లేకపోతే ఈ అమ్మాయి ఎప్పుడు ఇవన్నీ నేర్చుకుంటాడో అని తెలిసి, కానీ చిన్నపిల్లలు కదా, అందుకని ఇక్కడ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసింది ఫైనల్ కాదు. మరియకు పుట్టాడు, ఫైనల్ కాదు. బెత్లెహేంలో పుట్టాడు, ఫైనల్ కాదు. కానీ మనము ఎక్కువ. అందుకని నువ్వు ఎప్పుడు బెత్లెహేంలో పుట్టాడు అంటేనే వెంటనే నీకు ఆ చివరిది కూడా తెలియాలి. బెత్లెహేంలో పుట్టడము ABC, ఆ చివరిది ఏముంది? మరియకు పుట్టాడు 1 2 3, ఆ చివరిన ఏముంది? అన్ని విషయాల్లో అంతే అండి, అన్ని విషయాల్లో
అక్షరములో ఉన్నాయంటే, భౌతికమైనటువంటివి మనకున్నాయంటే అవి ప్రారంభము. అవి ప్రారంభము, అవి అక్షరము, అవి చరిత్ర. యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్త పరిశుద్ధ లేఖనముల యందు అని పౌలు గారు ఇక అంతం ఏం చెప్తున్నాడు తెలుసా అండి? ఆత్మను బట్టి యేసుక్రీస్తు పునరుద్ధానుడైనందున దేవుని కుమారునిగా ప్రభావముతో నిరూపింపబడెను. ఫైనల్. నువ్వు ఇంకా పుట్టుక కాడనే ఉన్నావనుకో, అక్కడే ఉన్నావనుకో, ఆయన బోధలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము, ఆయన తిరిగి వచ్చుట, ఆయన నిత్యము రాజ్య పరిపాలన చేయుట, ఇది ఫైనల్. నిత్యము రాజ్య పరిపాలన ఇంతవరకు వస్తే అది ఫైనల్. అన్నిటికంతే, అన్నిటికీ అంతే ఒక సూత్రం. శరీరంలో ఉందా, అక్షరంలో ఉందా, భౌతికంగా ఉందా, అది ప్రారంభము. దాని అంతము మనం చూడాలి. మనం మొట్టమొదటిగా గ్రహించాలి, ఇతరులకు ప్రకటించకమును. ఇతరులకు ప్రకటించకమును. అందుకని చాలా జాగ్రత్తగా, చాలా మంది బయట ఈ క్రిస్మస్ వచ్చిందంటే బయట బయట వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటున్నారంటే, అంటే మనం పోతుంటే బట్టల షాపులలో ఈ రెడ్ డ్రెస్ వేసుకొని రెడ్ క్యాప్ పెట్టుకున్నటువంటి పిక్చర్స్ పెట్టారు. ఆ బొమ్మలకు తగిలిస్తారు కదా. అంటే దట్స్ ఎ సింబల్ ఆఫ్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని వాళ్లకు ఎవరు చెప్పారు? మనమే. ఎంత ఘోరమైనటువంటి ప్రకటన! నీది నాది కాదు, తప్పిది మనందరిది. ఎంత ఘోరమైనటువంటి తప్పు ప్రకటన! లేకపోతే ఒక చెట్టు చూపిస్తారు, పెద్ద చెట్టు అలంకరణ. ఏంటి చెట్టు పెట్టంటే క్రిస్మస్ సారు. మరి దాని అంతం ఏడుంది? ఏం చెప్తావు? క్రిస్మస్ చెట్టు పెట్టి యేసుక్రీస్తుని గురించి ఏం చెప్తావు? నిన్న మొన్న నేను విన్నాను, జీవవృక్షానికి అది గుర్తంట. ఐ డోంట్ నో, నాకు తెలియదు. సరే, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఉంది? పరిశుద్ధ లేఖనములను బట్టి యేసుక్రీస్తు ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేయబడింది. వాగ్దానం అనేది చాలా బలమైన, బరువైన మాట. వీటిని మనం ధ్యానం చేస్తున్నాం కనుక క్రిస్మస్ టైంలో దావీదు సంతానంగా పుట్టాడు. పుట్టిన కాడిని ఆగితే మనం చచ్చిపోతాము. యేసుక్రీస్తుని మనం సరిగ్గా ప్రకటించుటలేదు. నేనేమంటా అంటే తీసేన అనడం లేదు. నేను అక్షరమును ఉండనియండి. ఆల్ఫాబెట్స్ 26 ఆల్ఫాబెట్స్లో ఏబీసీ కూడా ఉన్నాయి. ఏబీసీ కూడా ఉన్నాయి, కానీ ఏబీసీ మొత్తం ఆల్ఫాబెట్స్ కాదని చెప్పడం, అదే పాయింట్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. జీవం గల తండ్రి యొక్క వాక్యాన్ని నాలో మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమెన్.